పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినడానికి వచ్చి ఉంటున్నాను. ఇక్కడికి వచ్చి ఉంటున్నాము. నా మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలను నేను గ్రహించటానికి నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి నాకు కృపను చూపించమని పరిశుద్ధాత్మ దేవా, మీరు నా తండ్రి, ఈ వాక్యం వింటుండగా నా జీవితంలో నా కుటుంబంలో ఏ కష్టాలు ఉన్నాయో అవన్నీ తీరిపోవును గాక. యేసుక్రీస్తు నామమున ఆమేన్. హల్లెలూయా. రీసెంట్ గా ఈ వారం వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్, ఎంబీబీఎస్ కలిసి చదివాము, అతను చనిపోయాడు. చనిపోతే ఆ రోజు వాట్సాప్ గ్రూప్ లో మొత్తం రిప్ 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 రిప్. వాట్ ఈస్ రిప్? రెస్ట్ ఇన్ పీస్. అంటే చనిపోయిన తర్వాత పీస్ దొరుకుతుందా? చనిపోయిన తర్వాత పీస్, కెన్ ఎనీబడి గో ఫర్ దట్ పీస్? అప్పుడు రెస్ట్ చేయడానికి ఉంటుందా? సో వాట్ ఎవర్ బి ది కండిషన్, చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, నిజంగా చనిపోయిన తర్వాత, ఒక మనిషి చనిపోయిన తర్వాత పీస్ఫుల్గా బ్రతకగలడా? లేకపోతే మనిషి చనిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్? వాడిని పాతి పెడతాం, తర్వాత వాట్ ఈస్ ది లైఫ్ నెక్స్ట్ అనేది చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది. ఇంకా కొందరికి ఏం ఆలోచన ఉంటాయి, క్రైస్తవుల్లో కూడా ఇంకా ఉన్న ఆలోచనలు ఏంటంటే, దయ్యాలు పట్టిన వ్యక్తులు కొన్నిసార్లు ఏం జరుగుతుంటుంది అంటే, వాళ్ళు మనుషులము, మేము వాళ్ళకు చనిపోతే ఇక్కడ పట్టాము అక్కడ పట్టామని అటువంటివి చెప్పడము, కొందరు పాస్టర్స్ రికార్డ్ చేయడాలు, ఇటువంటివన్నీ కూడా చూస్తుంటాం. నేను యాజ్ ఎ ఫ్రెష్ క్రిస్టియన్, యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో ఒక సంఘంకు వెళ్తూ ఉండేవాడిని. అంటే చాలా సంఘాలు తిరిగాను. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అవన్నీ గమనిస్తుండేవాడిని. కానీ సత్యం తెలుసుకోవాలనే ఆశ చాలా ఉండేది నా జీవితంలో. హల్లెలూయా. నేను దేవుని ఒకటే కోరుకున్నా, ప్రభువా రైట్ డాక్టర్ నాకు కావాలా, నాకు ఏమంటే తప్పులు గిప్పులు వద్దు, నాకు నువ్వు ఏం చేస్తావో తెలీదు, సరైనటువంటి వాక్యం నాకు కావాలి అని నేను దేవుని ఎప్పుడు అడిగేవాడిని. హల్లెలూయా. అందుకే మీరు కూడా ఏ వాక్యం విన్నప్పటికీ కూడా, వాక్యంలో ఒక చోట రాయబడింది బెరియా సంఘం గురించి. వాళ్ళు దేవర్ నోబుల్ పీపుల్ అని. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఆమేన్. పౌలు శీలలు ఆ కాలంలో వెరీ ఇంపార్టెంట్ ప్రీచర్స్. వాళ్ళ చేతుల మీదుగా దేవుడు అనేక విశేషమైన అద్భుతాలు చేసిండు. అద్భుతాలను బట్టి వీళ్ళు చెప్పిందంతా రైట్ అని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాక్యం పొద్దున విన్న తర్వాత నైట్స్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం చూసుకొని దే యూస్ టు వెరిఫై వెదర్ ఇట్ వాస్ కొరిలేటింగ్. పౌలు శీలాలు చెప్పినది వాక్యంలో కరెక్ట్గా ఉందా లేదా. ఆమేన్. సో వాట్ హ్యాపెన్స్ టు ది పీపుల్ వెన్ దే డై? చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఇది తెలుసుకోకముందు వి నీడ్ టు హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్. ఏంటి, ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది ఈ ఆలోచన, పెద్ద ఎదిగిన వాళ్ళకు కూడా ఉంటుంది. చనిపోతే నెక్స్ట్ ఏంటి అనేది పెద్దవాళ్ళకు కూడా ఈ యొక్క ఆలోచన ఉంటుంది. అయితే మనం ఆ ఆలోచనకు వెళ్ళక ముందు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. మన శరీరం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అన్ అవుట్వర్డ్ కేస్, అవుట్వర్డ్ ప్రొటెక్టివ్ కవరింగ్ టు అవర్ స్పిరిట్. మన ఆత్మకు ఇట్ ఈస్ ఓన్లీ ఎ ప్రొటెక్టివ్ కవరింగ్. ప్రొటెక్టివ్ అని కూడా అనడానికి కాదు, ఇట్స్ ఎ కవరింగ్. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నవ్విండు అనుకోండి, వాడి శరీరం నవ్వట్లేదు. మీరు బాగా గమనించాలి. నీకు సంతోషమై నవ్వినప్పుడు అందరు నవ్వును చూస్తే శరీరం నవ్వుతుంటుంది. నిజానికి నవ్వుతున్న వ్యక్తి ఎవరంటే, లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. దట్స్ ఎ రియల్ పర్సన్. ఆమేన్. అదే ఒకవేళ ఈ శరీరం లేదంటే, లోపల వ్యక్తి నవ్వినా నవ్వకపోయినా కూడా బయటి ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాదు ఆ విషయం. అర్థమవుతుందా? ఇన్ ది సేమ్ వే, ఒక వ్యక్తిని ఎవరైనా బాగా తిట్టారనుకోండి, అన్నారాని మాటలు అన్నారనుకోండి, బాధ అవుతుంది, కంట్లో నీళ్లు కరుతాయి. వాడికి ఏమైనా బయట దెబ్బ తగిలిందా? ఏమీ తగలలేదు. కానీ లోపల ఒక వ్యక్తి బాధపడ్డాడు,
ఆ బాధపడిన వ్యక్తి యొక్క ఆ బాధను బయటికి వ్యక్తీకరించేదే శరీరం. ఒకవేళ వాడికి కన్నీళ్లు రాకుండా ఉన్నాయనుకోండి, వాడు ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు వాడు బాధపడుతున్నాడని. ఆమేన్. ఆమేన్. సో ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనము ఆత్మ అయి ఉంటున్నాం. ప్రతి మనిషి ఒక ఆత్మ, వాడికి ఒక ప్రాణం ఉన్నది. మనిషి ఒక ఆత్మ, వాడికి ఒక ప్రాణం ఉన్నది, వాడు ఒక శరీరంలో జీవిస్తున్నాడు. ఆమేన్. నాతో పాటు చెప్పండి, ఐ యామ్ ఎ స్పిరిట్, I am a spirit. I have a soul, I have a soul. I live in a body. I live in a body. I am a spirit, I am a spirit. I have a soul, I have a soul. I live in a body. I live in a body. ఆమేన్. సో ఈ విషయాలు తెలుసుకోవడానికి యేసు ప్రభు వాక్యంలో, మనకు వాక్యమే మెయిన్ ఇంపార్టెంట్. చనిపోయినాక జీవితం ఏముంది ఈ వాక్యమే కాదు, ఏదైనప్పటికీ కూడా, ఏ అంశమైనప్పటికీ కూడా ఒక క్రైస్తవుడు ఫాలో కావాల్సింది, నేర్చుకోవాల్సింది కేవలం వాక్యం నుంచే. కాబట్టి లెట్స్ లుక్ ఇన్ టు ది వర్డ్. బైబుల్ సేస్ అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఆమేన్. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో చూద్దాం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచు ఉండువాడు. ఆమేన్. ప్రతి దినము ఇట్ వాజ్ అ హ్యాబిట్ ఫర్ దిస్ మ్యాన్. హీ వాజ్ అ రిచ్ మ్యాన్. ధనవంతుడు, మంచి బట్టలు ఉన్నాయి, మంచి సుఖమైన జీవితం జీవిస్తున్నాడు. చాలా మంది మోసపోయే మాట ఏంటంటే, వాడు ధనవంతుడు కాబట్టి నరకానికి వెళ్ళిండు అనే మాట చాలా మంది అనుకుంటారు. దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ థింకింగ్. ఒకవేళ ధనవంతులు నరకానికి పోతారు, ధనవంతులుగా ఉండడం అనేది శాపము అంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఎందుకు ఇస్తుంది? సామెతల గ్రంథం 10:22 వచనం చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చాలు, నీకు డబ్బు ఐశ్వర్యము. ఇప్పుడు ఒకవేళ నువ్వు ధనవంతుడైతే ప్రతి ధనవంతుడు నరకానికి పోతాడు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే, దేవుని ఆశీర్వాదం ఎందుకు ఐశ్వర్యం ఇస్తుంది? ఒకవేళ డబ్బే నిన్ను పాడు చేసేది అంటే, దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇవ్వకూడదు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఆమేన్, డబ్బులు వస్తున్నాయి అంటున్నాడు దేవుని వాక్యం. అదేవిధంగా ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము, మన తాత అయినటువంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తాడు. 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఆమేన్. బహు ధనవంతుడై ఉండెను. హీ వాజ్ వెరీ రిచ్. దేంట్లో రిచ్? చాలా మంది ఆత్మీయమైన రిచ్ అంట. ఆత్మీయమైన రిచ్ కాదండి ఇక్కడ. అందుకే స్పెసిఫిక్గా చెప్తున్నాడు. హీ హ్యాడ్ క్యాటిల్, హీ హ్యాడ్ సిల్వర్, హీ హ్యాడ్ గోల్డ్, మెటీరియలిస్టిక్ థింగ్స్నే చెప్తుంటున్నాడు. ఆమేన్. కాబట్టి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము, హీ వాజ్ వెరీ రిచ్. ఆమేన్. అంటే ధనవంతునిగా ఉండడం అనేది తప్పు కాదు. ధనవంతునిగా ఉండడం వల్ల నరకానికి పోరు. ఈ కాన్సెప్ట్ బాగా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఆమేన్. అయితే యేసుక్రీస్తు ఈ ధనవంతుని గురించి ఎందుకు చెప్తుంటున్నాడు? ఈ ధనవంతుని యొక్క కథ ఇంకోటి గమనించండి. ఇది నిజంగా జరిగినటువంటి సీన్. ఇది ఉపమానం కాదు. దిస్ ఇస్ నాట్ ఎ పారబుల్. పారబుల్ అంటే ఉపమానం కాదు. ఇది నిజముగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఆమేన్. ఎందుకు సార్ అలా చెప్పగలుగుతున్నారు? ఎందుకన్నా అంటే, దీంట్లో మనము అబ్రహాముని చూస్తుంటున్నాము, లాజర్ అనే ఒక వ్యక్తిని చూస్తుంటున్నాము. ధనవంతునికి పేరు ఇవ్వబడలేదు. దెర్ ఆర్ క్యారెక్టర్స్ అండ్ దెర్ ఆర్ కాన్వర్జేషన్స్. యేసు ప్రభు అబద్ధం ఆడేటోడు కాదు. వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు ఇట్లన్నారు వాళ్ళు ఇట్లన్నారని పుల్లలు పెట్టడం కాదు. యాజ్ ఇట్ ఈస్గా ఏం జరిగిందో అది ఇక్కడ యేసు ప్రభు వివరిస్తుంటున్నాడు. ఆమేన్. యేసు ప్రభు క్లియర్గా వివరిస్తుంటున్నాడు మనకు. ఈ మాటలు మనము అర్థం చేసుకుందాం. ఆమేన్. ఎందుకు యేసు ప్రభు ధనవంతుని గురించినటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొని వచ్చిండు? ఈ ధనవంతుడు లాజర్ అనేటువంటి కథ ఎందుకు యేసు ప్రభు చెప్పిండు? ఇదే అధ్యాయంలో 13వ వచనం గమనించండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. ఆమేన్. అంటే ఎవరు కూడా ఇద్దరిని ప్రేమించలేరు. నెక్స్ట్, మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. నువ్వు ఎవరికైనా దాసునిగా ఉండాలంటే దేవుడికైనా దాసునిగా ఉంటావు, సిరికైనా దాసునిగా ఉంటావు. సిరి అంటే డబ్బు. సిరి అంటే ఇట్స్ యాక్చువల్లీ మ్యామన్. దిస్ స్పిరిట్ ఆఫ్ మనీ. అది డబ్బులు ఇచ్చే ఆత్మ కూడా ఉంది. ఆమేన్. చెడ్డ ఆత్మ కాదు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ దానికి కూడా నువ్వు బానిస కాకూడదు. అర్థమవుతుందా? డబ్బులు చెడ్డవి కాదు.
దేవుడే క్రియేట్ చేసింది ఇవన్నీ, దేవుడే మన కోసం పెట్టి ఉంటున్నాడు. కానీ వాటి కింద నువ్వు బానిసగా ఉండకూడదు అనేది దేవుడు చెప్తున్నటువంటి మాట. అయితే 14వ వచనం చూడండి. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. నోట్ చేసుకోండి, ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు. ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు వాళ్ళు ఏదైతే యేసు ప్రభును గురించి అపహసిస్తూ ఉంటున్నారో వాళ్ళను ఉద్దేశించి యేసు ప్రభు తను చనిపోక ముందు జరిగినటువంటి ఒక సంఘటనను ఆయన తీసుకొని వస్తున్నాడు. పరిసయ్యులను ఉద్దేశించి చెప్తున్నటువంటి ఈ విషయం. ఆమెన్. ఈ పరిసయ్యులు ఎటువంటి వాళ్ళు? ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళు. ఆమెన్. 14వ వచనంలో లాస్ట్ పార్ట్ చదవండి ఇంగ్లీష్ లో. Now the Pharisees who was covetous and lovers of money. Covetous and lovers of money. Covetous అంటే ఎవరు అంటే ఇతరుల వాటిని ఆశించేవాళ్ళు, ఇతరుల సొమ్మును ఆశించడం. వాళ్ళకి ఏదైనా కారు కనిపిస్తే నాకు కూడా ఇట్లాంటి కారు, అంతవరకు కార్ అనే ఆలోచన ఉండదు వాళ్ళకు, అంతవరకు కీబోర్డ్ అనే ఆలోచన ఉండదు, అంతవరకు గిటార్ అనే ఆలోచన ఉండదు. ఎవరిదైనా చూస్తే నాకు కూడా ఇటువంటిది కావాలి, నాకు ఇటువంటిది. కవెటింగ్ అంటే వేరే వాళ్ళది చూసి ఇది నాకు కావాలి అని ఆశపడేది. వీళ్ళు ఎటువంటి వాళ్ళంట, వాళ్ళు పరిసయ్యులుగా ఉంటున్నారు, అయితే ఇతరులవి ఆశించే వ్యక్తులుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ధనాపేక్ష, డబ్బును బాగా ప్రేమిస్తున్న వ్యక్తులుగా వాళ్ళు ఉంటున్నారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, ధనాపేక్ష గురించి ఒక మాట మనం చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతుష్టి. మనం యాక్చువల్లీ ఏం చేయాలా క్రైస్తవులుగా? మనము 10th verse లో ఒక మాట ఉంటుంది, ది లస్ట్ ఫర్ మనీ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. లవ్ ఫర్ మనీ, ధనాపేక్ష సమస్తమైన చెడుకు అదే మూలం అని ఉంటుంది. అయితే క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు బీ కంటెంట్ అంటే ఉన్న దాంతో తృప్తిగా ఉంటూ, ఆమెన్, పరిశుద్ధంగా జీవించాలా. హోలీనెస్ విత్ కంటెంట్మెంట్ అంటాడు. హోలీనెస్ విత్ కంటెంట్మెంట్ అంటే దేవునికి, ప్రభా నాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి, నేను తృప్తిగా ఉండు, నాకు లేదే అని ఆలోచించడం కాదు, ప్రభా నువ్వు ఇచ్చిన దానికి నీకు స్తోత్రం అని చెప్పేటువంటి నేచర్ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో వెన్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గాడ్ విల్ ష్యూర్లీ మల్టిప్లై ది థింగ్స్. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే థ్యాంక్ఫుల్గా ఉంటావో, దేవునికి నువ్వు కృతజ్ఞత భావం కలిగి జీవిస్తావో, అప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా కూడా he will be multiplying the things for you. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ధనవంతుడు ఎవరిని సూచిస్తున్నాడంటే ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులను ఈయన సూచిస్తున్నాడు. ఆమెన్. 20వ వచనానికి వద్దాం. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. వీడు ఎటువంటి వాడు? డబ్బులు లేవు, బీదోడు. ఇంగ్లీష్లో క్లియర్గా ఏమంటున్నాడు? హీ వాజ్ అ బెగ్గర్. బయట రోడ్డు మీద వీనింటి దగ్గర, ఇంటి గేట్ దగ్గర ఉన్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు? ఇతనికి రోగం కూడా ఉంది, స్కిన్ డిసీజ్ ఉంది, సరైనటువంటి హెల్త్ లేదు, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతున్నాయని దేవుని వాక్యం చెప్తుంది. 21వ వచనం చూడండి. అతన్ని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను, అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఈ లాజర్ పరిస్థితి ఏంటంటే, ఈయన పాపం బెగ్గర్, అడుక్కు తినే వ్యక్తి, కానీ బయట వెయిట్ చేస్తున్నాడు. ఈ ధనవంతుడు ఇంత పెద్ద ఇండ్లు ఉంది, వీడింటి నుంచి ఏమైనా వీడు తిన్నది మిగిలి కింద పడిందన్నా నాకేస్తారేమో అని ఆశపడుతున్నాడు. ఆలోచించండి, ఆశపడుతున్నాడు. కానీ ధనవంతుని ఇంటి నుంచి వీడికి ఫుడ్ సప్లై అయిందని ఎక్కడ రాయబడలేదు. అవునా? చాలామంది స్కిట్స్లో వాడిని టేబుల్ దగ్గర వీడు కింద కూర్చున్నట్టు, అది పడితేనే వీడు తిన్నట్టు ఇట్లా చేస్తుంటారు. కాదు, ఎవడన్నా అడుక్కు తినే వాడిని ఇంటి దగ్గర రానిచ్చి మీ టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుంటారా? లేదు. సీన్ ఏంటంటే, ధనవంతుది పెద్ద ఇండ్లు, భవనం ఉంది, ఇంటి గేట్ బయట ఈ దరిద్రుడు ఉన్నాడు, వాడికి రోగం ఉంది, వాడికి ఆకలి అవుతుంది, కానీ వాడు ఎప్పుడు ఆశ పెట్టుకున్నాడు, ఈ ఇంటి నుంచి నాకేమన్నా వస్తుందేమో. ఆ ఇంటి దగ్గరే ఉన్నాడు వాడు, పాపం ఏమన్నా వస్తుందేమో ఎదురు చూస్తుంటున్నాడు. ఏమీ రాలేదు. ఆమెన్. ఏమైనా వచ్చిందని ఉందా వాక్యంలో? లేదు. ధనవంతుడు కదా, ఏం చేసిండు? పెద్ద ఫ్రిడ్జ్ ఉందేమో. ఏది వాడు ఎవరికి ఈడు, వాడు ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఎన్ని రోజులైనా కానీ వాడు ఏం చేస్తాడు? తర్వాత చెడిపోయే టైం వచ్చినప్పుడు ఎవరికన్నా, ధనవంతుని నేచర్. ఎందుకు దిస్ ఈస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మనం క్రైస్తవులుగా చాలాసార్లు, నేను చిన్నప్పుడు అయితే చూసేవాడిని,
అడుక్కొని తినడానికి జనాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది తక్కువ అయిపోయినారు, రావట్లేదు కూడా. ఎందుకంటే ఎవరు వేయటం లేదు, ప్రతి ఒక్కరికి ఫ్రిడ్జ్ ఉంది, లోపల దాచిపెడుతున్నారు. క్రైస్తవులుగా మనం అలా ఉండకూడదు. ఆమెన్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ధనవంతుడు హీ హెస్ నెవర్ థాట్ ఆఫ్ దిస్ బెగ్గర్. వాని ఇంటి ముందు ఉన్నటువంటి బెగ్గర్ గురించి పట్టించుకున్నదే లేదు ఆయన. కనీసం వానికి ఏమైనా ఇచ్చిండా, ఏమి ఇచ్చినట్టు రాయబడలేదు. హీ నెవర్ హ్యాడ్ కంపాషన్ ఓవర్ ది పూర్. దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం చూడండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. చాలు, యెహోవాకు అప్పిచ్చే స్థాయి ఉంటుంది ఆ మనిషికి? లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే బీదలను కనికరించే నేచర్ నీకుందంటే, బీదలను పట్ల నీకు అయ్యో వీడు కష్టంలో ఉన్నాడు అనే నేచర్ ఉంటే, ఆమెన్. అంటే బ్రదర్, ఎంతమంది బీదలకు, ఎంతమంది అని చెప్పటం లేదు, నీ ప్రపంచంలో ఉన్న బీదలకు నువ్వు సహాయం చేయి. నీకు ఒక ప్రపంచం ఉంటుంది. ఆమెన్. యేసు ప్రభు గోయింగ్ ఇంటూ ఆల్ ది వరల్డ్ అండ్ ప్రీచ్ ది గాస్పెల్ అన్నాడు. సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి నువ్వు చేయలేవు. నీకంటూ ఒక ప్రపంచం ఉంటుంది, నీకంటూ తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు సహాయం చేయి. ఈ యొక్క ధనవంతుడు పోయి లోకంలో ఉన్న దరిద్రులకు అందరికీ సహాయం చేయమని కాదు. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నీ ఇంటి ముందు ఉన్నాడు, రోజు నీకు కనబడుతున్నాడు, వాడికి కురుపులు ఉన్నాయి, నీ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి, వాడిని కొంచెం ఇచ్చి ఎరైపోయి బాగా చేసుకో అని చెప్పొచ్చు. ఆమెన్. హీ నెవర్ హ్యాడ్ కంపాషన్ ఓవర్ దట్ ఫెలో. నేను ఎప్పుడు చెప్తుంటాను, మై కప్ రన్నెత్ ఓవర్. నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నెలో నిండినంత వరకు నువ్వు తినగలవు, ఎక్సెస్ ఉన్నది ఇతరులకు ఇవ్వడానికి కోసం. హల్లెలూయా. 22వ వచనం చూద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఆమెన్. ఈ యొక్క లాజరు చనిపోయిండు. సీన్ చూడండి, లాజర్ చనిపోయిండు. అయితే యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేక ముందు ఈయన చనిపోయిండు కాబట్టి దూత రాలేదు, దూతలు వచ్చారు. ఎంతమందో తెలియదు, కానీ దూతలు అతన్ని తీసుకొని అబ్రహాము రొమ్ము అనే ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ అబ్రహాము రొమ్ము అనేది ఏంటంటే, ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ పారడైజ్. పరదైసు అనే పదం మనం వినొచ్చు. అబ్రహాము రొమ్ము, పరదైసు అనేవి మంచి ప్లేసెసా? మంచి ప్లేస్ కాదు, అవి కూడా ప్రిజన్సే, అవి కూడా జైల్లే. ఎందుకు? వాళ్ళు ఇంకా విమోచింపబడలేదు, దేవుని చేత రక్షింపబడుటకు ఏర్పరచబడిన ఆత్మలు. అయితే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేయలేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా బంధింపబడినటువంటి ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశంలో వీళ్ళు బంధింపబడి ఉంటున్నారు. ఆమెన్. ఏమంటే నరకంలో ఉండే పరిస్థితి ఇక్కడ ఉండదు. హల్లెలూయా. ఓకే, అయితే ఇక్కడ చూద్దాం, యేసు ప్రభు పరదైసు గురించి చెప్పిన మాట ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 23:43 వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమెన్. పరదైసు, ఈ రోజు నువ్వు నాతో ఉంటావు అన్నట్టుగా రాయబడింది. కానీ ఇది యాక్చువల్ కరెక్ట్ మీనింగ్ ఎక్కడ వస్తుందంటే, నేను కింద రాశాను చూడండి. యాక్చువల్ గ్రీక్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ ఏంటంటే, కామ ముందు పెట్టకుండా ఇంకో పదం దగ్గర పెట్టారు వాళ్ళు. కామ తర్వాత పెట్టాల్సింది ముందే పెట్టారు. ఆ పదం అర్థం ఏమొస్తుందంటే, నేడు నేను మీతో చెప్తున్నా, నేడు నేను నీతో చెప్తున్నాను, నువ్వు నాతో పరదైసులో ఉంటావు. నేడు నువ్వు నాతో పరదేశులు ఉందువు అని చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభు పరదేశుకు పోవడం ఇంపాసిబుల్. ఒక్క పాపం చేసినాడు కూడా నరకానికి పోతాడు. లోక పాపం అంతా తన మీద వేసుకున్న వ్యక్తి ఎక్కడికి పోవాలా? నరకానికే పోవాలా. యేసు ప్రభు పరదేశుకు పోవడానికి వీల్లేదు, ఆయన నరకము పోవాల్సిందే. అందుకే యేసు ప్రభు నరకానికి వెళ్ళిండు. రీసెంట్గా ఐ అప్లోడెడ్ ఏ మెసేజ్, డిడ్ జీసస్ గో టు హెల్? నరకానికి వెళ్ళిండా? చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి. యేసు ప్రభు ఏం చేసిండు? చనిపోయి తిరిగి లేక ముందు ఏం జరిగింది అనుకుంటారు. ఆయన నరకానికి వెళ్ళిండు. నరకం మాత్రమే కాదు, ఆయన చెరలో ఉన్నటువంటి ఈ పరదైసుకు కూడా వెళ్ళి అక్కడ కూడా బంధింపబడిన ఆత్మలకు సువార్త ప్రకటించిండని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, 1 పేతురు 3:19. అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు నరకానికి వెళ్ళిండు, నరకాన్ని జయించిండు, సాతాన్ను నాశనం చేసిండు, సాతాన్ రాజ్యాన్ని సంపూర్ణంగా నాశనం చేసిండు. తర్వాత ఆ యొక్క పరదైసుకి వెళ్ళి పరదైసులో ఉన్నటువంటి నీతిమంతులైన ఆత్మలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సువార్తను ప్రకటించి వాళ్ళంతా యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాతనే వాళ్ళంతా మహిమకు ట్రాన్స్ఫర్ అయినారు అక్కడి నుంచి. ఆమేన్. ఇంకొక ముఖ్యమైన విషయం, యేసు ప్రభు పరదేశంలో ఈరోజు
ఉందువు అని చెప్పడం ఎంత అబద్ధమో. ఆమెన్. బైబిల్లో తప్పుగా ప్రింట్ అయింది అటువంటి మాటలు ట్రాన్స్లేషన్స్లో. అలాగే యేసుప్రభు శుక్రవారం చనిపోయింది అనేది కూడా అంతే అబద్ధం. శుభ శుక్రవారం అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే అనేది లేదు. యేసుప్రభు ఫ్రైడే రోజు చనిపోలేదు. యేసుప్రభు ఫ్రైడే రోజు చనిపోతే అసలు ఆయన ప్రభువే కాడప్పుడు. ఎందుకంటే యేసుప్రభుని చాలా మంది అడిగినారు, పరిసయ్యులు వచ్చి అడిగినారు, మాకు ఒక సూచన చూపించు నువ్వు క్రీస్తు అయితే అన్నాడు. ఆయన ఏమన్నాడు? మీకు యోనా సూచన తప్ప మిగతా ఏ సూచన లేదు. యోనా ఎలాగైతే చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా ఈ యొక్క భూమి గర్భంలో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడని చెప్పాడు. ఆమెన్. జీసస్ డైడ్ ఆన్ వెన్స్డే అండ్ హీ వాస్ బరీడ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ థర్స్డే. ఇంకా సూర్యోదయం కాకముందు ఆయన పస్కా బలి పశువు కాబట్టి ఆ రాత్రికి రాత్రి ఆయన పాతి పెట్టేశారు. రాత్రి అంటే ఎర్లీ అవర్స్, సూర్యుడు రాకముందే పాతి పెట్టేశారు, తొందరగా పాతి పెట్టేశారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం, శనివారం ఉదయం, ఆదివారం ఉదయం ఖతం. ఎవరు ఆపినా ఆగడు, వచ్చేస్తాడు అక్కడ. హల్లెలూయా. ఆ లోపు ఆయన ఏం చేయాలో ఆ పనులు చేసేసి he came out. Hallelujah. So Jesus didn't die on Friday. Hallelujah. Amen. ఎవరైనా ఇట్స్ నాట్ అన్ అఫెన్స్, పోయి మీరు వాక్యంలో చూడండి, మీరు బైబిల్లో చదవండి, ఈవెన్ ఇంటర్నెట్లో కూడా. ఇఫ్ యూ హ్యావ్ జూయిష్ క్యాలెండర్ యూ విల్ నో నిసాన్ 14 వెళ్ళి చూడండి, అవన్నీ పదాలు మీకు అర్థమవుతాయి. ఆమెన్. లోకంలో ఏదో గుడ్డిగా ఎవరో ఫాలో అవుతున్నారు, అందరం ఫాలో అవుతున్నాం. ఎప్పుడైనా ఆలోచించాలా, శుక్రవారం చనిపోతే 3 రోజులు ఎట్లయితుంది? యేసు ప్రభు 3 రోజులు భూమి గర్భంలో ఉండాలి, ఎక్కడున్నాడు? లేదు. ఆమెన్. ఓకే. సో 23వ వచనం కొద్దాం, మళ్ళీ ఈ ధనవంతుని యొక్క స్టోరీకి వచ్చేద్దాం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి. ఎవరు చూస్తున్నారు ఇప్పుడు? ధనవంతుడు చూస్తాడు. ధనవంతుడు. ఈయనేమో లాజరేమో చనిపోయిండు, దేవదూతల చేత పరదైసుకు తీసుకెళ్లారు. ఈయన చనిపోయిండు. ఎవరు? డబ్బు ఉన్నటువంటి ఈ యొక్క ధనవంతుడు చనిపోయిండు. ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు. లాజరు శరీరం ఎక్కడుందో ఎవరికి తెలియదు. కుక్కలే, ఆ నాకే కుక్కలే తినేసి ఉండొచ్చు. చనిపోయిండు. ఈయన చనిపోయిన తర్వాత పాతి పెట్టారు. బాగా గమనించండి, పాతి పెట్టినప్పుడు కళ్ళను పాతి పెడతారు, అవునా కదా? బ్రెయిన్ పాతి పెడతారా? సపరేటా అంతా హోల్సేల్గా ప్యాక్ చేస్తారా? హోల్సేల్గా ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? 23వ వచనంలో చూడండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దిస్ ఇస్ ది రియల్ పర్సన్. నేను చెప్పాను, శరీరం అనేది బయట ఉంటుంది, బట్ రియల్ పర్సన్ ఎవరు? ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు నరకంలో ఉంటున్నాడు, పాతాళంలో ఉంటున్నాడు, అక్కడి నుంచి చూస్తున్నాడు. హీఈస్ ఏబుల్ టు రికగ్నైజ్ అబ్రహాం, హీఈస్ ఏబుల్ టు రికగ్నైజ్ లాజర్ను గుర్తుపడుతున్నాడు, అబ్రహాంను గుర్తుపడుతున్నారు. ది బ్యూటీ ఆఫ్ స్పిరిచువల్. మనము శరీరంలో కాకుండా మనం ఆత్మలోకంలోకి వస్తే, ఆత్మలోకంలో నువ్వు శరీర లోకంలో నీకు తెలియని వాళ్ళందరూ కూడా ఆత్మలోకంలో అందరూ తెలిసిపోతారు. వాళ్ళ జీవితాలన్నీ తెలిసిపోతాయి, వాళ్ళకు కూడా నీవు తెలిసిపోతావు. హల్లెలూయా. మనం శరీరంలో ఉన్నప్పుడు వీఆర్ లిమిటెడ్, మనకు తెలియదు. మన కళ్ళు ఏం చూస్తాయో, మన మనస్సు ఏం గ్రహిస్తుందో అంతవరకే మనకు అర్థమవుతుంది. కానీ వెన్ ఎ పర్సన్ మూవ్స్ ఇన్ టు ది స్పిరిచువల్, ఆత్మలోకంలో, ఆత్మ ఎప్పుడైతే వెళ్తుందో, అబ్రహాం ఈయన అనేది అర్థమైపోయింది ఆయనకు. అరే, మన ఇంటి దగ్గర నేను లాజర్ ఇక్కడ ఉన్నాడు. హీ వాజ్ రికగ్నైజింగ్. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే యూ కెన్ రికగ్నైజ్ ఎనీబడి. నీ ముందు తరాలలో ఒక 200, 300 కాదు, నువ్వు పాత నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా నువ్వు గుర్తుపెట్టుకోగలవు, గమనించగలవు, అర్థం చేసుకోగలవు. వీళ్ళే అని నువ్వు చెప్పగలవు. హల్లెలూయా. ఇది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ స్పిరిచువల్. ఆమెన్. నెక్స్ట్ 23వ వచనం చదవండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి గుర్తుపట్టిండు. హీ హాస్ మెమరీ. చాలా మంది మెమరీ అంటే బ్రెయిన్ అనుకుంటారు, బ్రెయిన్లో ఉంటుంది. బ్రెయిన్ కాదండి, బ్రెయిన్ కాదు, నీ ఆత్మలో ఉంటుంది మెమరీ అనేది. ఆమెన్. నీ ఆత్మలోనే నీ మెమరీ ఉంటుంది. బ్రెయిన్ అని, మెమరీ బూస్టర్స్ అని, బోర్నవిటాలు అవి ఇవి తాగొద్దండి, అవసరం లేదు. ఆమెన్.
మెమరీ ఈజ్ ది అట్రిబ్యూట్ ఆఫ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలో ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆత్మలోకంలో ఎవరైనా నువ్వు గమనించగలవు, ఎవరైనా నువ్వు గుర్తుపట్టగలవు, వాళ్ళు కూడా గుర్తుపట్టగలరు, వాళ్ళకు కూడా నీ గురించి అన్ని తెలుస్తాయి. 24వ వచనం చూద్దాం. తండ్రివైన అబ్రహామా, ఆ, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఈయన ఆత్మ కాలుతుంది. ఇప్పుడు అక్కడ ఆత్మకు ఈయన ఒక బర్నింగ్ సెన్సేషన్ ఉంది, నాలుక ఉంది, నాలుక ఎండిపోతుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆత్మలోకంలో, ఆ యొక్క పాతాళ లోకంలో చాలా కష్టంగా ఉంది. నరకం అనేది చిన్న విషయం కాదు. నరకం అనేది ఇట్స్ ఎ వెరీ డ్రెడ్ఫుల్ కండిషన్. సో అక్కడి నుంచి ఆయన ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, తండ్రి అంటున్నాడు. హీఈస్ ఎ ఫిజికల్ డిసెండెంట్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము పరిసయ్యులందరికీ ఉన్నటువంటి చెడ్డ గుణం ఏంటంటే, మాకు అబ్రహాం ఉన్నాడు మా తండ్రి, మాకు మోసే ఉన్నాడు, మాకు ధర్మశాస్త్రం ఉంది. దే యూస్ టు బోస్ట్ అబౌట్ దోస్ థింగ్స్. అందుకే యేసుప్రభు ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వు అబ్రహాం యొక్క వంశంలో పుట్టిన వ్యక్తివైనా కూడా అది సరిపోదు పరలోకానికి పోవడానికి. ఆమేన్. ఈయన అబ్రహాం వంశంలో పుట్టిండు, కానీ ఎక్కడున్నాడు? పాతాళంలో ఉంటున్నాడు. తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. పోనీ అబ్రహాంను చూద్దాం, ఏమంటున్నాడు అబ్రహాము? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు. కుమారుడా, బంధమైతే ఉంది ఆయనకు ఈయనకు. అరే నా వంశంలో పుట్టిండు వీడు అనేది ఉంది. అందుకే పుట్టుకతో నువ్వు క్రైస్తవుని కావు. నువ్వు తిరిగి పుడితేనే, నువ్వు తిరిగి జన్మిస్తేనే నువ్వు క్రైస్తవుని అవుతావు. హల్లెలూయా. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినాను, క్రైస్తవుని కాదు. నువ్వు తిరిగి జన్మిస్తేనే, యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తేనే నువ్వు క్రైస్తవుని అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ మాట చూడండి, 25వ వచనంలో కుమారుడా అంటున్నాడు. చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీకు ఇష్టమైనట్టు అనుభవించినావు, దేవునికి ఇష్టమైనట్టు అనుభవించలేదు. నువ్వు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ డబ్బును వాడుతున్నావు. అది ఎప్పుడు తప్పు. గమనించండి. నీకు దేవుడు డబ్బులు ఇచ్చిండొచ్చు, అన్ని ఇచ్చిండొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించకూడదు. దేవునికి ఇష్టం వచ్చినట్టు జీవించాలి. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు సుఖపడినావు, విచ్చలవిడి జీవితము, నీకేం కావాలంటే అది నువ్వు డబ్బుతో తెచ్చుకున్నావు. అది తప్పు. దేవుడు నీకు డబ్బు ఇచ్చేది ఒక పర్పస్. ఆ పర్పస్ సారు కావటం లేదు ఇక్కడ. ఆమేన్. నెక్స్ట్ చూడండి, 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుంటున్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుంటున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడినదని చెప్పాను. ఆమేన్. దేర్ ఇస్ అ బిగ్ గల్ఫ్. గొప్ప అగాధం. ఇక్కడికి ఒకసారి వస్తే ఇక్కడ నుంచి అక్కడికి పోలేరు, అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు. చనిపోయిన తర్వాత ఒకేసారి సెటిల్మెంట్. నువ్వు నరకంలోనే ఉండాలా, లేకపోతే పరలోకం కన్నా పోవాలా. మధ్యలో లేదు. ఇట్లా కొంతసేపు ఉండి నేను అక్కడ మారు మనసు పొంది ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతా, లేదు. దేర్ ఇస్ నో సచ్ స్కీమ్స్ ఇక్కడ. ఆమేన్. 27వ వచనం చూద్దాం, 27, 28. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. నాకు అలాగూ అయితే 5 మంది సహోదరులు ఉన్నారు. 28. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. నౌ హి ఇస్ ప్రేయింగ్. హి ఇస్ ప్రేయింగ్ ఫర్ సోల్స్. నాకు 5 మంది తమ్ముళ్ళు ఉన్నారు, అండ్ హీ నోస్ దట్ వాళ్ళు దేవునితో సరిగా లేరు, దే ఆర్ నాట్ రైట్ విత్ గాడ్ అని తెలుసు. ఇప్పుడు అంటున్నాడు ప్రార్థన ఏమని? నా తమ్ముళ్ళు నేను వచ్చిన ఈ ప్రదేశానికి వాళ్ళు రాకూడదు. ఈ ప్రార్థన ఏదో బ్రతికున్న కాలంలో చేయలేదా? చేసిండొచ్చు కదా. హీ నోస్ దట్ వీడు సరిగా లేడు, అన్నదమ్ముళ్ళు కూడా సరిగా లేరు. డబ్బులు ఉన్నాయి, మంచి హోదాలు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉండిండొచ్చు, మేబీ ఐఏఎస్ ఆఫీసర్ అయిండొచ్చు, లేదంటే ఇంకేదైనా అయిండొచ్చు, డాక్టర్ అయిండొచ్చు, ఇంజనీర్ అయిండొచ్చు, మినిస్టర్ అయిండొచ్చు. ఈరోజు నా మాటలు వింటున్న మీలో కూడా ఎవరైనా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నీకు ఏ హోదా ఉన్నా ఏమున్నప్పటికీ నువ్వు హూ ఎవర్ యు మే బీ, థింక్ ఆఫ్ యువర్ నెక్స్ట్ లైఫ్. ఇక్కడ అయిపోతే నెక్స్ట్ ఎక్కడ ఉంటాను అనేది ఆలోచించండి. ఇప్పుడు నాకు 5 మంది తమ్ముళ్ళు ఉన్నారు, 5 మంది సహోదరులు ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరి ఇక్కడికి రాకూడదు అని ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. నౌ హీ ఈస్ థింకింగ్ ఆఫ్ గాస్పెల్. ఆయన దగ్గర డబ్బులు ఉండినాయి. ఇవాంజలిజంకు గాస్పెల్ కోసం ఏమైనా కేటాయించిండా? లేదు. ఇష్టం వచ్చినట్టు జీవించిండు. డబ్బులు ఉండొచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఒక్కసారి నువ్వు చనిపోతే ఈ డబ్బులే మూట కట్టుకొని పోవు. బ్రతికున్న కాలంలో ఏ రోజు కూడా ఆయన గాస్పెల్ గురించి ఆలోచించలేదు.
ఇప్పుడు నౌ హీస్ థింకింగ్ ఆఫ్ ఇవాంజలిస్ట్ లాజరస్. లాజరస్ ఒక ఇవాంజలిస్ట్గా పోయి ఒక సాక్ష్యం చెప్పాలంటే అక్కడ పోయి. ఆమేన్. నీకు టైం ఉన్నప్పుడు దేవుని దాంట్లో నువ్వు చెయ్యి వేయి. నీకు టైం ఉంది, డబ్బు ఉంది, దేవుని దాంట్లో పరిచర్యలు డబ్బులు వేయి. దేవుడు వస్తాడు ఒక రోజున. తను ఏ సేవకుడైతే తన యొక్క పనివాడు ఎవడైతే పని చేస్తూ కనిపిస్తాడో వాడు ధన్యుడు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం పడుకొని ఉంటాం. మరి పడుకున్నప్పుడు దేవుడు వస్తే, అందుకే దేవుడు నాకు ఒక సీక్రెట్ చెప్పిండు. నేను అందుకే ఐ డొనేట్ టు గాస్పెల్. ఎట్లా? ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ కూడా పంపిస్తా. ఆమేన్. ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ కూడా పంపిస్తా. నేను ఇక్కడ పడుకొని ఉండొచ్చు, బట్ నా డబ్బులు ఎక్కడో పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మై మనీ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్. హల్లెలూయా. హల్లెలూయా. గాస్పెల్లో డబ్బులు పెట్టడం గుర్తుపెట్టుకోండి, యు విల్ ప్రాస్పర్. రెండవది, నీ సంబంధించిన నీ ఇంటి వాళ్ళు రక్షణ వైపు వస్తారు. నువ్వు ఎప్పుడైతే గాస్పెల్ మీద నీ మైండ్ ఉంటుందో నీవు నీ కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నౌ హి ఈస్ థింకింగ్ ఆఫ్ ఇవాంజలిజం. అంతవరకు ఎప్పుడు ఆలోచించని వాడు ఇప్పుడు నా తమ్ముళ్ళకు వాక్యం చెప్పాలా, యూరోపా ఇక్కడ నుంచి చెప్పాలా. 29వ వచనం చూడండి. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. ఆమేన్. దెర్ ఇస్ అన్ ఆర్డర్. ఒక పద్ధతి పెట్టండి దేవుడు. మోషేను, ప్రవక్తలను, ఇక్కడ ఉండేటువంటి దేవుని సేవకులు, వాక్యం చెప్పేటువంటి వాళ్ళందరినీ దేవుడు పెట్టిండు. వాళ్ళ మాటలు వినాలా అనేది ఒక ఆర్డర్, ఒక పద్ధతి. అయితే ఈ వ్యక్తికి, ఈ ధనవంతునికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఈయన ఏం చెప్తున్నాడు చూడండి, 30వ వచనం చూడండి. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదరని చెప్పెను. దేవుడు పెట్టిన నియమాలను వీడు అట్లనొద్దు, అదేం బాలేదు, ఇట్లా చేయి ఇంకా బాగుంటుంది. హీఈస్ అ రిచ్ మ్యాన్. సంఘంలో ఎన్నో చేస్తుంటాడు ఈయనకి అదే యాటిట్యూడ్ ఉంది. సంఘంలో పాస్టర్ చెప్పింటాడు, మనం ఇట్లా ఉండాలా, మనం దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది అంటే లేదు అట్లొద్దు, మేమంతా కమిటీ ఉన్నాము, మేమంతా చర్చ్ కమిటీ ఉన్నాము, మేము డిసైడ్ చేస్తాము, మేము డిసైడ్ చేసినట్టు జరగాలి. ఐ రిమెంబర్ వర్కింగ్ ఇన్ వన్ ప్లేస్. నేను అప్పుడప్పుడు గెస్ట్గా పిలిచేవాళ్ళు చర్చెస్లో, కొన్ని నేను పనిచేస్తున్న ప్రదేశాల్లో వాక్యం చెప్పడానికి పిలిచేవాళ్ళు. తర్వాత నేను వాక్యం చెప్పి అయిపోయినాక పాస్టర్లు నాతో చెప్పేవాళ్ళు, సార్ 3 నెలలు జీతం లేదు, 6 నెలలు జీతం ఇవ్వటం ఏం లేవా, డబ్బులు దండికి వస్తాయి సార్, కానుకలు వేస్తారు, కమిటీ వాళ్ళు ఇయ్యరు సార్, వాళ్ళు చెప్పినట్టు నేను ఉంటేనే కమిటీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. నువ్వు డబ్బు ఉండొచ్చు, నీకు పాలిటిక్స్ ప్లే చేయొద్దు చర్చెస్లో. ఐ నో సో మెనీ చర్చెస్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్ బై సచ్ కమిటీ మెంబర్స్ హూ ప్లే చీప్ పాలిటిక్స్. హల్లెలూయా. వీడి థింకింగ్ అంతా ఏంటంటే, దేవుని నియమం ఒకటి ఉంటే, వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తే వినాలంటే లేదు చచ్చిపోయినోడు ఇక్కడి నుంచి పోతే ఇంకా బాగా వింటారు, వాళ్ళు నమ్ముతారు. ఏమంటున్నాడు అబ్రహాం చూడండి, 31వ వచనం చూడండి. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఆమేన్. నువ్వు నమ్మాలా, బాగుపడాలంటే నీకు అనిపిస్తే నువ్వు నమ్ముతావు, నీకు అనిపిస్తే బాగుపడతావు. ఏదో ఒక అద్భుతం జరిగి ఆ అద్భుతాన్ని బట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్నా, లేకపోతే నాకు ఇది మంచి జరిగింది కాబట్టి దేవుని నమ్ముకున్నా, అది అబద్ధం. నీకు అద్భుతం కొంచెం కనిపించలేదంటే ఇంకా వదిలిపెట్టేసిపోతావు. నువ్వు నమ్ముకున్నావు అంటే, నువ్వు గట్టిగా నిలబడాలంటే ఏమీ లేకపోయినా నువ్వు నమ్ముకుంటేనే. అదే ఆయన చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినది నమ్మని వాడు ఇక్కడి నుంచి ఎవడైనా పోతే కూడా నమ్మడు అని చెప్పిండు. హల్లెలూయా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, చనిపోయిన తర్వాత ఆ కాలంలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవక ముందు కాలంలో ఎవరైనా చనిపోతే కొందరు నరకానికి పోయేవాళ్ళు, పాతాళానికి పోయేవాళ్ళు, కొందరు పరదైసుకు వెళ్ళేవాళ్ళు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిస్థితి ఎలా ఉండింది? దేర్ వాజ్ ఎ ప్లేస్ ఆఫ్ గ్లోరీ. ఇది ఎలా ఉండింది? అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనం చూద్దాం. ఆకాశము తెరవబడుటయు. స్టెఫను మాట్లాడుతున్న మాటలు. స్టెఫను రాళ్లతో కొట్టక ముందు ఈయన ఒక మంచి మెసేజ్ చెప్తాడు, వాక్యం చెప్తాడు. ఇప్పుడు హీఈస్ నౌ టెల్లింగ్. 56వ వచనం చదవండి. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. హల్లెలూయా. దట్ ఈస్ ది గ్లోరీ.
దేవుడు కుడి పార్శ్వంలో యేసు ప్రభు ఉండడము చూస్తున్నాడు. అప్పుడు చనిపోయిన వ్యక్తులను ఎవరు తీసుకొని పోయినారు? దేవదూతలు తీసుకెళ్లారు. ఆమె నీతిమంతునిగా ఉండి ఎవరైనా చనిపోతే దేవదూతలు తీసుకెళ్లారు. ఇప్పుడు యేసు ప్రభువే వస్తున్నాడు. అందుకే చూడండి 59వ వచనం చూడండి, ఇదే అధ్యాయం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఆమేన్. స్టెఫను డిసైడ్ అయిపోయిండు, నా కొద్ది జీవితం ఇంకా చాలు అని చెప్పి యేసు ప్రభువుని చూస్తూనే ఆయన కనిపించింది, ఇక్కడ బాలేదు జీవితం, అక్కడ బాగుంది అని చెప్పి యేసు ప్రభువు నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థన చేసిండు. వెంటనే యేసు ప్రభువు ఆయనను తీసుకొని పోయిండు. ఇప్పుడు దేవదూతలు లేరు. అర్థమవుతుందా? అంటే ఒక బిలీవర్ ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరించి చనిపోతున్నారు ఎవరైనా అంటే వాళ్ళను తీసుకొని పోవడానికి ప్రభు తనంతట తానే వస్తాడు. హల్లెలూయా. హీల్ గివ్ ఏ గ్రాండ్ వెల్కమ్. హల్లెలూయా. ఆ బ్రదర్ అంటే యేసు ప్రభు నమ్ముకున్నా కూడా చనిపోవాల్సిన అవసరం ఉందా? చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులందరూ కూడా ఒకసారి చనిపోవాలని నియమం వచ్చింది. నియమం అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? పాపం చేసిన ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే. అది వాక్యం. ఆమేన్. పాపం వలన వచ్చు జీతము మరణం. ఒకేసారి చచ్చిపోవాల. మరణం కోసం వాళ్ళ మనుషులు చనిపోవాల. అందుకోసమే నెక్స్ట్ వర్స్ చూడండి 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఆ నియమం ప్రకారము అందరి పాపం మీదేసుకున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు మరణించాల్సిందే. సో ఆయన ఒకసారి మరణించడానికి పోయిండు. నెక్స్ట్ టైం యేసు ప్రభు వచ్చేప్పుడు పాపం లేదు. ఆయన దేనికోసం వస్తాడంటే మన రక్షణను సంపూర్ణం చేయడానికి వస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనిషి చనిపోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు పాపం ఉండింది, పాపం చేసిన ప్రతి వ్యక్తి చనిపోవాలా? మనందరి పాపాల నిమిత్తం యేసుక్రీస్తు చనిపోయిండు. యేసు ప్రభు చనిపోయిండు మనందరి పాపాల కోసం. ఇప్పుడు పాపం లేదు కాబట్టి మనిషి చనిపోవాలనా? చూడండి 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. రెడ్ లో ఉన్నది చదవండి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, ఆ క్రీస్తు యేసు ఎప్పుడైతే నీ కోసం నా కోసము మరణించిండో, ఆయన నరకానికి పోయి సాతాను జయించిండో, ఆయన ఏం చేసిండంటే మరణాన్ని నిరర్థకం చేసేసిండు. హీ హాజ్ అబాలిష్డ్, ఇంగ్లీష్ లో ఉంటుంది, హీ హాజ్ అబాలిష్డ్ డెత్. ఉందా? yes, చదవండి. who hath abolished death and hath brought life and immortality. He brought life and immortality. పౌలు రాస్తున్నాడు, ఇప్పుడు ఎవరు చనిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు బ్రతికి ఉండాలనుకుంటే నువ్వు బ్రతికే ఉంటావు. హల్లెలూయా. నీకు ఆశ ఉంది, నేను బ్రతికి ఉండాలా, ఎవడు పొడిచినా నీకేం కాదు, చచ్చిపోవు. పౌలు జీవితంలో చూడండి, పౌలుకి ఈ సీక్రెట్ తెలుసు, నేను చచ్చిపోను, నేను ఎట్లయినా కూడా నేను బ్రతికే, నేను దేవుని సేవ చేయాలా అనుకున్నాడు. అటువంటి టైంలో చూడండి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనం. అంతియొకయు నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చుకొని పోయినారు. ఎవరు నీడుస్తారు? ఒక డెడ్ బాడీని, ఒక పీనుగు నీడ్చుకోపోతారు. ఆయనకు దెబ్బలు తగిలినాయి, అన్ని తగిలినాయి, అయితే కూడా ఆయన నీడ్చుకొని పోయినారు. చచ్చిపోయిండు అనుకున్నారు. అయితే నెక్స్ట్ వర్స్ చూడండి 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు, శిష్యులందరూ ఏం చేస్తున్నారంటే ఆయన చుట్టూ నిలుచుకున్నారు. నాకు తెలిసి ప్రార్థన చేస్తుండొచ్చు, ప్రభువా ఈయన పరిస్థితి ఏమైంది, ఏం ప్రార్థన చేసినారో తెలియదు. వాళ్ళు నిలిచి ఉండగా అంతసేపు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు. అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. 108 రాలేదు, ఏం రాలేదు, అంబులెన్స్ దెబ్బలు ఏం లేదు, లేచిండు అంతే, లేచి వెళ్ళిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ ఎయిడ్ ఆల్సో అట్లా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? పట్టణంలోకి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ రోజు ప్రయాణం చేస్తున్నాడు. నెక్స్ట్ రోజు ప్రయాణం చేసి డెర్బేకి పోయిండు. 21వ వచనం చూడండి. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత మిషన్, నేను చనిపోను, నేను బ్రతికి నా దేవుని యొక్క కార్యాలు నేను ప్రకటిస్తాను అని 118వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. ఆ మాట ప్రకారమైన నేను చచ్చిపోను,
నేను దేవుని కోసం బ్రతకాలా అని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక టైం వచ్చింది, అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, నేను బ్రతుకుట క్రీస్తు కోసమే, చనిపోతే ఇంకా నాకు మేలది, ఎందుకంటే నేను దేవునితో ఉంటాను. నేను ఒకవేళ ఇక్కడ ఉంటే మీకు మేలది. హల్లెలూయా. ఎవరైనా కూడా దేవుని మహిమను, ఆ ప్లేస్ ఆఫ్ గ్లోరీని చూస్తే ఎవరు కూడా ఈ లోకంలో ఇక్కడ ఉండాలని కోరుకోరు. ఆమేన్. ఆమేన్. సో పౌలు లేచి వెళ్ళిపోవడమే కాదు, ఆయన సువార్తను కూడా ప్రకటించిండు. పౌలు బెడ్ రెస్ట్ తీసుకున్నాడు కొన్ని రోజులు, ఉందా? లేదు. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. నథింగ్ అఫెక్టెడ్ హిమ్. రాళ్లతో కొట్టినా, ఏం చేసినా, చచ్చిన హీ హ్యాడ్ ఎ డిజైర్. నేను చచ్చిపోను, నువ్వు ఎప్పుడైతే నీకు అది ఉంటుందో, నేను చావను, నేను దేవుని పని చేయాల్సిందే అనేది ఉంటుందో, యు కెనాట్ డై. హల్లెలూయా. హల్లెలూయా. ఓన్లీ వెన్ యూ డిసైడ్ నేను చచ్చిపోవాలా అనుకుంటే చచ్చిపోతావు. ఆమేన్. ఆమేన్. ఓకే. సో ఎవరైనా యేసుక్రీస్తును అంగీకరించకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు. ఆమేన్. మంచి పనులు చేసే వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. గుడ్ పీపుల్ దే క్యాన్ గో టు హెల్, బట్ పీపుల్ హూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ దే విల్ ఆల్వేస్ గో టు హెవెన్. హల్లెలూయా. ఆమేన్. ఓకే. అయితే నరకం అనేది మనుషుల కోసమే చేయలేదంట దేవుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాదికిని వాని దూతల కోసం సిద్ధపరచబడింది, మనుషుల కోసం కాదు. కానీ ఏ మనుషులైతే యేసుక్రీస్తును అంగీకరించారో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికే వెళ్తారు. ఆమేన్. ఆమేన్. ఈ నరకం అనేది ఎంత పనికిమాలిన ప్రదేశం అంటే, అది ఎంత ఘోరమైన ప్రదేశం, ఎంత పెయిన్ఫుల్ కండిషన్, ఎంత డ్రెడ్ఫుల్ కండిషన్. ఇంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ వెయిటింగ్ ప్లేస్. స్టిల్ వెయిటింగ్ ప్లేసే అది. ఇట్స్ ఓన్లీ ఏ వెయిటింగ్ ప్లేస్. ఇంకా అసలైన ప్లేస్ ఉంది. అసలైన ప్లేస్ ఏంటి? ఫైనల్ డెస్టినేషన్. ఫైనల్గా ఎక్కడికి పోవాలా? సైతాన్తో ఉన్న ఆ దయ్యాలు, అంతేకాకుండా యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ఎవరైనప్పటికీ మనుషులు అందరూ ఎక్కడికి పోవాలి అంటే రెవల్యూషన్కి వెళ్దాం. మన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి వద్దాం. సముద్రము 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రము చాలాసార్లు మనకుండే ఆలోచన, చనిపోయినాక నా శరీరాన్ని బాగా పెట్టినారు అనుకుంటారు చాలా మంది. ఆలోచన ఏముంటుందంటే, ఈ సంఘంలో పోతే బాగా సమాధులు దొరుకుతాయి, మాకు మనకు శరీరాన్ని సమాధి కట్టనికి ఉంటుంది. తర్వాత శరీరం ఏంటంటే ఎవరికి తెలుసు? ఇప్పుడు చూడండి, ఆ శరీరాలు, సముద్రంలో కొన్ని శరీరాలు ఉన్నాయంట. బోటు పగిలిపోయిందో ఏమైందో తెలీదు, లేకపోతే ఎవరన్నా చంపి వాళ్ళని వేసినారో తెలీదు. శరీరాలన్నింటినీ కూడా సముద్రం ఇచ్చేసిందంట. చదవండి మరోసారి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశంననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఆమేన్. శరీరము బ్రదర్ అన్ని సంవత్సరాలు ఉంటాయా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అది డిసింటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. అవి అసలు మాలిక్యూల్స్ ఉంటాయి. అన్నీ కూడా ఆ టైం వచ్చినప్పుడు ఆ కుక్కలు తిన్నాయో, నక్కలు తిన్నాయో, ఎక్కడున్నాయో, ఎవరెవరి శరీరాలు ఎట్లున్నాయో ఆ శరీరాలు అన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. డోంట్ థింక్ ఇట్లా జరుగుతుందా. డోంట్ క్వశ్చన్ గాడ్. వాక్యంలో ఉన్నది స్వీకరించడం నేర్చుకోండి. ఆ రోజు జరగబోయేవి ఇవే జరుగుతాయి. నెక్స్ట్ 14th వర్స్ చూద్దాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. మరణమును మృతుల లోకం, ఇంగ్లీష్లో హెల్ అంటాడు. హెల్ అంటే ఇప్పుడు ధనవంతుడు ఉన్న ప్లేస్. ఆ మరణము, ఈ యొక్క హెల్ రెండు కూడా ఎక్కడ వేయబడినాయంట? అగ్నిగుండములో పడవేయబడెను. అగ్నిగుండం ఇంగ్లీష్లో ఏమంటున్నాడు దాన్ని? Death and hell were cast into the lake of fire. Lake of fire. That is the final destination. ఫైనల్ గా యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తులందరూ, సైతాను వాళ్ళందరూ కూడా పోయేది అక్కడికే. 15వ వచనం కొద్దాం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎవరెవరు అగ్నిగుండంలో పడవేయబడతారో వాళ్ళ పేర్లు జీవ గ్రంథం అనే పుస్తకంలో వ్రాయబడాలి. అందుకే నాకు తెలిసి ఈ యొక్క ధనవంతుని పేరు కూడా రాయలేదు బైబిల్లో. ఇట్ ఈస్ నాట్ వర్త్ రైటింగ్. వాడు ఎవడైతే లాజర్ ఉన్నాడో వాడి పేరు ఉంది, వాడు పరదైస్ నుంచి అట్లా పరలోకానికి వెళ్ళిపోతాడు. కానీ వీడి పరిస్థితి ఏంటి? నరకంలో పోయటం పేరు ఎందుకు రాయలేదు? దేవుడు తీసేసాడు. ఎవడి పేరైనను జీవ గ్రంథంలో
రాయబడినట్లు కనబడినిచో వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అగ్నిగుండములో ఈ పడవేయబడెను. లేక్ ఆఫ్ ఫైర్ లో లాస్ట్ అందరూ అక్కడే పడిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి చనిపోతారో వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళక ముందు ప్రస్తుతం ఉన్న ప్రదేశం ఏంటంటే ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ గ్లోరీ. స్టెఫన్ ఏ విధంగా అయితే యేసు ప్రభు స్వీకరించిండో ఆ విధంగా అవుతుంది. బట్ వెరీ సూన్ అదంతా ఎక్కడైతుందంటే ర్యాప్చర్ ఎప్పుడైతే జరుగుతుందో వీఆర్ ఆల్ టేకన్ ఇన్ టు ఎ డిఫరెంట్ ప్లేస్. హెవెన్కు వెళ్ళే మార్గం అది. హల్లెలూయా. ఒకసారి చూద్దాం 1 కొరింథీ 15:52. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదుము. ఇంగ్లీష్ లో చూద్దామా? ఇన్ ఎ మూమెంట్, in a moment, in a twinkling of an eye, the last trumpet, for the trumpet shall sound, and the dead shall be raised incorruptible, and we shall be changed. Hallelujah. Hallelujah. యేసు క్రీస్తు మనల్ని తీసుకొని పోవడానికి వస్తున్నప్పుడు ఇప్పటికి ఆల్రెడీ చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళ శరీరాలు ఇక్కడ మృతులైన వాళ్ళందరూ పాతి పెట్టబడిన వాళ్ళు, కుక్కలు నక్కలు తిన్నా ఏం జరిగినాయని తెలీదు, వాళ్ళ శరీరాలన్నీ భూమిలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లేస్తారు. వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి? ఇప్పుడు వాళ్ళ ఆత్మలన్నీ కూడా గ్లోరీ అనే ప్లేస్లో ఉన్నాయి. ఆమేన్. మహిమ అనే ప్లేస్లో ఉన్నాయి. ఈ యొక్క శరీరాలన్నీ కూడా లేపబడతాయి. ఆమేన్. అదే టైంలో బ్రతికి ఉన్న మనం ఎలా అవుతామంటే యేసుక్రీస్తు రూపంలోనికి మార్చబడతాం. హల్లెలూయా. రాప్చర్ టైంలో మనమంతా దేవుని స్వరూపంలోకి మార్చబడతాం. మహిమ శరీరాన్ని మనం ధరిస్తాం. ఎందుకంటే పరలోకానికి పోవాలంటే మహిమ శరీరం లేకుండా నువ్వు పరలోకానికి పోవడానికి వీల్లేదు. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? రెప్పపాటు, ఒక ట్విలైట్ అట్లా లైట్ వచ్చేస్తున్నట్టు టక్మని మారిపోతుంది అంతా. హల్లెలూయా. ఎవ్రీథింగ్ చేంజెస్ ఇన్ ఎ సెకండ్. రాప్చర్, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ వచ్చే టైంలో ఏం జరుగుతుందంటే చనిపోయిన వాళ్ళందరూ లేస్తారు. బ్రతికిన మనము యేసు ప్రభు లాంటి శరీరాలు మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ శరీరం. ఆ మహిమ శరీరం ఎటువంటిదంటే రక్తం ఉండదు, ఎముకలు ఉంటాయి, మాంసం ఉంటుంది. అంతే విధంగా అదే కాకుండా తలుపులు వేసిన రూమ్లలో కూడా వెళ్ళిపోతుంటాయి శరీరం. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం చదవక ముందు 2వ వచనం చెప్తున్నా. ఈ రాప్చర్ అనేది ఎలా జరుగుతుందంటే దొంగ రాత్రిపూట చెప్పి ఎట్లా రాడో ఇది కూడా అలానే జరుగుతుంది. ఇట్ విల్ బి లైక్ ఎ థీఫ్ ఇన్ ది నైట్ అంటాడు. 3వ వచనం చూద్దాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచు ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును, కనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. ఆ రోజు చాలా నాశనం జరుగుతుంది. నేను ఆలోచించి ఏం నాశనం జరుగుతుంది ప్రభా? మనం వెళ్ళిపోతాము, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి. నేను డ్రైవ్ చేస్తుంటాను, టక్మని నేను మంచి స్పీడ్లో డ్రైవ్ చేస్తుంటాను. ర్యాప్చర్లో టక్మని నేను వెళ్ళిపోతాను. ఆ కార్ ఎక్కడికి పోతుంది? ఎక్కడ పోతుంది? ఎవరినైనా కుదొచ్చు. అట్లా నా కారే కాదు, నేను నాలాగా నడుపుతున్నటువంటి వాళ్ళు, యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు. ఆ రెప్పపాట్లో అందరు వెళ్ళిపోతారు. ఒకవేళ పైలట్ అనుకోండి, పైలట్ విమానం నడుపుతున్నాడు, చాలా మంది ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇద్దరు పైలట్ కో పైలట్ ఇద్దరు కూడా ర్యాప్చర్లో వెళ్ళిపోయినారు అనుకోండి, ఆ విమానం ఎక్కడ పోతుంది? అర్థమవుతుందా? సో ఆ రోజు మ్యాసివ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్లేసెస్, ఏదన్నా మైనింగ్స్ బ్లాస్టింగ్ జరుగుతున్న ప్రదేశాలు ఉంటాయి, లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద పనులు జరుగుతున్న ప్లేసెస్ ఉంటాయి. అటువంటి ప్లేస్లో ఒక బిలీవర్ ఉండి వాడు రెప్పపాట్లో మాయమైపోయినప్పుడు ఆ ప్లేస్ అంతా అల్లాకల్లోలం అయిపోతుంది. హల్లెలూయా. దట్ ఈస్ డిస్ట్రక్షన్. చూడండి 8వ వచనం కొద్దాం. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఆమేన్. మనము ఏ రోజైతే ర్యాప్చర్లో ఎత్తబడతామో ఆ రోజు మన రక్షణ సంపూర్ణమవుతుంది. ఆ రక్షింపడం నీ రక్షణను చివరి వరకు, తుద వరకు కొనసాగించుకో. రక్షణ అనే ఒక శిరస్త్రాణం, ది హోప్ ఆఫ్ సాల్వేషన్. ఇంగ్లీష్లో ఏమంటే
ఇది ఆ హెల్మెట్ ఆఫ్ హోప్ ఆఫ్ సాల్వేషన్. నీకు ఒక నిరీక్షణ ఉండాలా, యేసు ప్రభు నా కోసం రాబోతున్నాడు, అంతవరకు నేను ఆయన కోసం పని చేస్తాను. పని చేయడం మాత్రమే కాదు, ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో మార్చబడి ఆయనలాగా నేను చేయబడి నేను వెళ్తాను. హల్లెలూయా. ఇది నిరీక్షణ. ఇది నిరీక్షణ లేదంటే సైతాన్ నీ తలకి ఎప్పుడైనా దెబ్బ కొట్టేస్తాడు. ఈ నిరీక్షణ హెల్మెట్ దేనికి పనిచేస్తుంది? హెల్మెట్ దేనికి పెట్టుకుంటారు? తలకు దెబ్బ తగలకుండా. నీ తలకు దెబ్బ తగిలిందంటే నీ శరీరంలో ఏ అవయవం బాగా పనిచేసినా కూడా నువ్వు కోమాలో ఉంటావు. ఎందుకు? బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవునికి నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తివైతే నిరీక్షణ అనేది చాలా ముఖ్యం. యేసు ప్రభు రాబోతున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడు, నా ప్రభు నా కోసం వస్తున్నాడు అనే నిరీక్షణ ఎప్పుడు కలిగి జీవించాలి. హల్లెలూయా. అది ఎప్పుడైతే తేడా కొడుతుందో ఆ యొక్క నిరీక్షణలో దట్ ఫెలో విల్ ఫాల్ ఇంటూ సిన్, పడిపోతాడు. హల్లెలూయా. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అన్న మీరు చెప్పేది బాగుంది, అయితే మా పాస్టర్ దయ్యం పట్టిన వాళ్ళ దగ్గర తీసుకుపోయిండు, రికార్డ్ చేసిండు, ఆ దయ్యం పట్టిన వాళ్ళు మాట్లాడిన మాటలు, వాడేమో ఒకడు ఆటో డ్రైవర్ ఆత్మ అంటున్నాడు, వాడేమో వాని పేరు ఇది అంటున్నాడు ఇది అంటున్నాడు. అన్న ఇవన్నీ అసలు అటువంటి పాస్టర్ దగ్గర ఉండొద్దండి. ఫస్ట్ నేను చెప్పే మాట ఏంటంటే, ఆ పాస్టర్ను ఆ చర్చ్ను వదిలిపెట్టండి. ఎందుకంటే ఆ చర్చ్ను నడిపిస్తున్నవి దయ్యాలే. దేవుడు తన వాక్యంలో ఏం చెప్తుంటున్నాడు చూద్దాం. హీస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ఫెమిలియర్ స్పిరిట్స్. అసలు మనుషులు ఇంకొక మనిషి చనిపోయినాక ఇంకొక మనిషికి పడతారా? మనిషి ఆత్మ ఇంకొక మనిషికి పోతుందా? మనం ఇంతవరకు చూసిన దాంట్లో మనిషి ఆత్మ ఏదర్ నరకంలో ఉంటుంది, లేదంటే పరదైసుకు పోయింది, అక్కడ నుంచి మహిమ అనే ప్రదేశానికి పోతుంది, చివరిగా పరలోకానికి వెళ్తారు, లాస్ట్లో వీళ్ళు లేక్ ఆఫ్ ఫైర్కి వెళ్తారు, అగ్నిగుండము ఆ యొక్క దానికి వెళ్ళిపోతారు. కానీ ఎక్కడ కూడా ఒక మనిషి ఆత్మ ఇంకొక మనిషికి పడుతున్నది లేదు. కానీ పాత నిబంధనలో మన కోసం ఒక బ్యూటిఫుల్ థింగ్ రాయబడింది. లేవికాండము 19వ అధ్యాయం 31వ వచనం. కర్ణ పిచాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకునకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఫెమిలియర్ స్పిరిట్స్ అనే మాట ఉంది చూడండి. ఇంగ్లీష్లో నేను చదువుతాను. రిగార్డ్ నాట్ దోస్ హూ హ్యావ్ ఫెమిలియర్ స్పిరిట్స్. ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే ఈ యొక్క చెడ్డ ఆత్మలు ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్. అవి ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఎన్టీఆర్ లాగా మాట్లాడంటే మిమిక్రీ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ లాగా మాట్లాడతారు, ఎన్టీఆర్ లాగా డాన్స్ చేస్తారు. ఎన్టీఆర్ మిమిక్రీ ఆర్టిస్ట్, దే మిమిక్. ఫెమిలియర్ స్పిరిట్స్ దేవుడు ముందే చెప్పిండు ఏమని, నా జనులు మన క్రైస్తవులే ఏం చేస్తారు? సోదే చెప్పించుకోవడానికి. ఇంకోటి పెళ్ళి అంటేనే ఏం చేస్తారు తెలుసా? ముహూర్తాలు, డేట్స్ ఉన్నాయి చూడండి, ఎవరు తెరిపోతారు, ఎవరు తెరిపోతారు. ఇవన్నీ ఏంటివి? సైతాన్ కార్యాలు. చేయకూడదు. క్రైస్తవులుగా నువ్వు నీ దేవుడు, అందుకేమంటున్నాడు, ఐ యామ్ ది లార్డ్ యువర్ గాడ్, నేను మీ ప్రభువుని, నేను మీ దేవుణ్ణి. మంచి రోజులా చెడ్డ రోజులా ఇవి చూడొద్దండి, ఇవన్నీ మానుకోండి. అవన్నీ ఏంటివి? దే ఆర్ డిమానిక్ థింగ్స్, దయ్యపు కథలు చేయొద్దండి. అందుకే ఇక్కడ చెప్తున్నమాట కర్ణ పిచాచి. కర్ణం అంటే ఏంటి? చెవు. ఈ కర్ణ పిచాచి అని తెలుగులో రాశారు, కానీ ఇంగ్లీష్లో ఫెమిలియర్ స్పిరిట్స్ అన్నారు. ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే ఏంటంటే సైతానుకు అన్ని విషయాలు తెలియదు. బాగా గమనించండి, సైతానికి అన్ని విషయాలు తెలియదు. హీఈస్ నాట్ ఆమ్నిసియంట్, వాడికి అన్ని విషయాలు తెలియదు. హీఈస్ నాట్ ఆమ్నిపోటెంట్, వాడికి అన్ని చేయగలిగిన వాడు కాదు. దేవుడు ఒక్కడే సర్వశక్తి కలిగిన దేవుడు, దేవుడు ఒక్కడే అన్ని చోట్ల ఉంటాడు, దేవుడు ఒక్కడే అన్నీ తెలుసుకున్న వాడు. ఆమేన్. సైతాన్ అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇంకో చోట ఉండలేడు. అర్థమవుతుందా? 100 దయ్యాలు కూడా ఇక్కడ ఏమైనా తిరుగుతుంటే వేరే చోట వాళ్ళు ఉండలేరు. అర్థమవుతుందా? ఫిజికల్గా ఒక ప్లేస్లో ఒక చోటే వాళ్ళు ఉండగలరు, దేవునిలా కాదు. అయితే సైతానుకున్న ఈ యొక్క ఫెమిలియర్ స్పిరిట్స్ ఏంటంటే ఇవి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఈ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ బాగా నేర్చుకుంటాయన్నమాట. ఎవరి మాటలు వాళ్ళు ఇప్పుడు ఏదైనా పరిస్థితి జరుగుతుంటే ఆ పరిస్థితిని బాగా కులంకషంగా అర్థం చేసుకుంటాయి. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటోళ్ళ పేర్లు అన్నీ తెలుసుకొని ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క చెడ్డ ఆత్మల దగ్గరికి పోయి అడుగుతారు ఎవరైనా, మనకు అందుకే 1వ సమూయేలు గ్రంథము 28వ అధ్యాయంలో 3వ వచనంలో సౌలు ఇటువంటి కర్ణపిచాచీలు ఈ యొక్క ఫెమిలియర్ స్పిరిట్స్ అందరినీ కూడా తరిమేస్తాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 7వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదివితే, ఇంటికి పైన చదవండి, ఈయనే మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతాడు. ఎందుకు? సమూయేలు చనిపోయి ఉంటాడు.
సమూయేలు చనిపోయినాక దేవుడు నాతో మాట్లాడటం లేదు, నాకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వటం లేదు, దేవుడు నన్ను వదిలిపెట్టేసిన అన్నాడు అని సమూయేలును పిలిపించాలని పోతాడు. చనిపోయిన సమూయేలు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు మనం విన్న కథ అంతట్లో ఎక్కడ ఉండి ఉంటాడు? పరదైస్లో ఉంటాడు. ఆ టైంలో చనిపోయిన వాడు చెరపట్టబడిన ఆత్మ ఎక్కడ ఉంటుంది? పరదైస్లో ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆమె దగ్గరికి పోతాడంట. పోయి అమ్మ నాకు సమూయేలును పిలిపించంటారు. సమూయేలును పిలిపించంటే ఆ వ్యక్తి, ఆ లేడీ ఏం చెప్తుందంటే, నేను ఒక మనిషిని చూస్తున్నాను, భూమి నుంచి లోపల పాతాల నుంచి ఒకడు వస్తున్నాడు, ఎట్లున్నాడు వాడు, అదోదో సమూయేలు డ్రెస్సింగ్ చెప్తారన్నమాట, ఒక కంబలి కప్పుకొని ఇట్లున్నాడు. అయితే ఆయన సమూయేలు. ఆ సమూయేలు రూపంలో వచ్చినటువంటి ఆ చెడ్డ ఆత్మ ఈ సౌలుతో ఏమని మాట్లాడుతుంటే, ఎందుకు పిలిచినావు నన్ను? ఎప్పుడో దేవుడు నేను వదిలేసిండు కదా. ఇప్పుడు మిమిక్రీ స్టార్ట్ అయింది. ఇంకా సమూయేలు బ్రతికి ఉంటే ఏం మాట్లాడతాడో అవే మాటలు వీడు ఇప్పుడు మాట్లాడుతాడు ఈ దయ్యం. అర్థమవుతుందా? సో దయచేసి ఎవరైనా దయ్యాలతో మాట్లాడిస్తున్నారు, ఇవి రికార్డ్ చేస్తున్నారు, నమ్మొద్దండి. దయ్యము అనేది చెడ్డ ఆత్మ. అబద్ధాలకు జనకుడు ఎవరు? సైతాను. అది అబద్ధమే. బ్రదర్ కరెక్ట్గా ఆ రోజు ఆటో యాక్సిడెంట్ అయింది, కరెక్ట్గా ఆ రోజు ఆయన చనిపోయిండు, ఆయన ఆత్మనే వచ్చింది, మేము పోయి వెరిఫై చేసుకున్నాం అంటుంటారు కొందరు. ఏంది వెరిఫై చేసుకుంటారు? ఆ చెడ్డ ఆత్మ యాక్సిడెంట్ చేసింది కూడా అదే ఉంటుంది, అదే వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది. అర్థమవుతుందా? సో నెవర్ గోట్ ఫర్ దీస్ ఈవిల్ స్పిరిట్స్. వాటితో మాటలు, నెగోషియేషన్స్ ఉండకూడదు. నా నామమును మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నారు, కానీ నామమును మీరు దయ్యములతో బేరాలు ఆడతారన్నారు. నువ్వు పోతావా లేదా? లేదు. ఏసునామమున నువ్వు వెళ్ళిపోనాలా, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో, అంతే, అయిపోయింది. నువ్వు ఒక మాట వదలాలా, పక్కకి వెళ్ళిపో. ఆ మాటనే పని చేస్తుంది. వాడు వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. ఎందుకు? నువ్వు ఏసునామాన్ని వాడినావు కాబట్టి. దయాలతో నువ్వు పోవా. ఆ దయ్యం ఏమంటుంది? నువ్వు క్యాండిల్ వెలిగిస్తే నేను పోతాను అటనా? అయితే క్యాండిల్ వెలిగిస్తా. వాడు చెప్పిన మాట నువ్వు విన్నప్పుడు నువ్వేమైపోయినావు? వానికి దాసుడు అయిపోయినావు. ఇంకా పోతుంది. చాలా మంది తెలియక అది పోయినట్టు నటించి కొన్ని రోజులు ఫ్రీగా ఉన్నట్టుంటారు, మళ్ళా వచ్చి ఉంటుంది. సార్ మళ్ళా వచ్చింది. ఒక అపవిత్ర ఆత్మ ఒక వదిలిపెట్టి పోతే అది ఆడాడి తిరిగి, ఎడారిలో ఆడంతా తిరిగి, ఇంకా ఇది ఇంకా క్లీన్గా ఉండి నీట్గా చేయబడింటే ఇంకొక దానికంటే చెడ్డమైనటువంటి 7 ఆత్మలను తీసుకొచ్చి పెడుతుంది. దాని ముందు కండిషన్ కంటే నెక్స్ట్ కండిషన్ ఇంకా వర్స్ట్ అని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, స్పిరిచువల్ నాలెడ్జ్. ఆత్మీయమైన జ్ఞానాన్ని పెంపొందించుకోండి. వాక్యంలోని సత్యాలను గ్రహించండి. ఎవరు ఏది చెప్పినా నమ్మొద్దండి. బీ లైక్ పీపుల్ ఆఫ్ బెరియా సంఘస్థులు ఎట్లయితే పౌలు శీలాలు చెప్పిన మాటలు ఇవి నిజమా కాదా, ఈ యొక్క రెఫరెన్స్లో ఇది ఉందా లేదా, వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని లేఖనంతో ఎట్లా చెక్ చేసుకున్నారో మీరు కూడా అదే చేయండి. హల్లెలూయా. ఈరోజు మనం we have discussed about what happens after death. కాబట్టి అందరికి కూడా ఎవరైతే నా మాటలు వింటున్నారో, whoever you may be, యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఆర్ దేర్, మీరు వింటున్నారంటే ఐ వాంట్ టు గివ్ యూ అన్ ఆపర్చునిటీ. ఇక్కడ నా ముందు కూర్చున్న మీరందరికీ కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నా. యేసు ప్రభువుని అంగీకరించని వాళ్ళు ఈరోజు ఐఎమ్ గివింగ్ యూ అన్ ఛాన్స్. నాతో పాటు చెప్పండి. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నేను ఈ వాక్యం విని ఉండగా నా జీవితంలోనికి నా ఆత్మలోనికి ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను. నా నోటితో యేసయ్య నా ప్రభు అని ప్రకటిస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత నరకంలో ఉండడం నాకు ఇష్టం లేదు. యేసు ప్రభువుతో మహిమలో ఉండడం నాకు ఇష్టం. యేసు ప్రభువుతో పరలోకంలో ఉండడం నాకు ఇష్టం. కాబట్టి వాక్య ప్రకారము నేను యేసు నా ప్రభు అని నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను. యేసయ్య నా కోసము చనిపోయి మృతులలో నుండి దేవుడు ఆయనను లేపెనని నా హృదయమందు నేను విశ్వసిస్తున్నాను. నేను రక్షింపబడ్డానని నేను ప్రకటిస్తున్నాను. తండ్రైన దేవా, ఈ కృపను బట్టి నీకు వందనాలు చేస్తూ ఆమేన్. హల్లెలూయా. Congratulations for those who have accepted Jesus Christ for the first time. Praise the Lord. God bless you.